నమస్కారం అండి. 30 రోజుల్లో ఇంగ్లీష్ అనేటువంటి ఈ కార్యక్రమంలో 14వ రోజుకి మీకు స్వాగతం. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ అగైన్ ఇట్స్ ఇంపార్టెంట్ టాపిక్. చాలా చిన్న టాపికే. మనము ఇప్పుడు అంటే క్వశ్చనింగ్ అనేటువంటిది గత క్లాస్లో క్వశ్చన్స్ ఎలా చేయాలి, సెంటెన్సెస్ ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాం కదా. సో ఇవాళ నేను మీకు WH వర్డ్స్ అంటే WH క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలనే దాంట్లో రెండు ఇంపార్టెంట్వి ఉన్నాయి, హూ ఇంకా హూము. ఆ రెండిట్లో చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది ఇప్పుడు. సో దాని గురించినటువంటి క్లారిఫికేషన్ ఇస్తాను. అంటే హూ ఎప్పుడు యూజ్ చేయాలి, హూమ్ ఎప్పుడు యూజ్ చేయాలి, వాటికి ఉన్నటువంటి బేసిక్ మీనింగ్ ఏంటి అనేటువంటిది నేను మీకు తెలియజేస్తాను. ఓకే, హూ ఇంకా హూమ్. హూ అంటే ఎవరు, అంటే ఎవరు అనేటువంటిది, హూ కేమ్ ఎవరు వచ్చారు అంటాం కదా. హూమ్ అంటే ఎవరిని అన్న మీనింగ్ అనమాట. అంటే ఇక్కడ హూ అనేటువంటిది బేసికలీ హూ అనేటువంటిది సబ్జెక్ట్గా యాక్ట్ చేస్తే, హూమ్ అనేటువంటిది ఆబ్జెక్ట్గా బిహేవ్ చేస్తుంది. అంటే ఇది సబ్జెక్ట్ రిలేటెడ్, ఇది ఆబ్జెక్ట్ రిలేటెడ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ సెంటెన్స్ చెప్తాను చూడండి. చూడండి, హూ పనిష్డ్ హూమ్. ఇక్కడ పనిష్డ్ అనేటువంటిది వర్బ్ అన్నట్లయితే హూ అనేటువంటిది సబ్జెక్ట్. ఇక్కడ హూమ్ అనేటువంటిది అంటే బేసికలీ సబ్జెక్ట్ అంటే ఎవరి నుంచి అయితే యాక్షన్ వెళ్తుందో, ఎవరైతే చేస్తారో దాన్ని సబ్జెక్ట్ అంటాం. రిసీవర్ ఎవరైతే ఎవరికైతే ఆ యాక్షన్ అనేటువంటిది అప్లికబుల్ అవుతుందో లేదా రిసీవర్ని మనం ఆబ్జెక్ట్ అంటాం కదా. సో ఇక్కడ మీరు ఈ సెంటెన్స్ గమనించినట్లయితే హూ పనిష్డ్ హూమ్ అంటే ఎవరిని పనిష్ చేశారు అని. అంటే ఇక్కడ హూ పనిష్డ్ ఎవరు చేశారు, హూ చేయాలి, ఎవరికి వస్తుంది అది, హూమ్కి వస్తుంది యాక్షన్ అనేటువంటిది. ఇక్కడ హూమ్ అనేటువంటిది రిసీవర్. సో ఇది చిన్న ఎగ్జాంపుల్ మీ అండర్స్టాండింగ్ కోసం రాశాను నేను. సో సబ్జెక్ట్ ఈజ్ హూ, హూమ్ అనేటువంటిది ఆబ్జెక్ట్ అనమాట. మరి వీటిని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే జనరల్గా క్వశ్చన్స్ ఫామ్ చేయడానికే హూ ఇంకా హూమ్ని యూజ్ చేస్తాము. కొన్ని క్వశ్చన్స్ రాసుకొని చూద్దాము మనము, మీకు తేడా అర్థమవుతుంది దానికి రెండింటికి. అగైన్ ఇది అంటే సెంటెన్స్ బిగినింగ్లోనే రావాలి. అంటే క్వశ్చన్ చేసేటప్పుడు బిగినింగ్లో వస్తుంది. అంటే వీటికి మళ్ళీ రకరకాల యూసెస్ ఉన్నాయన్నమాట. సో క్వశ్చనింగ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ సెంటెన్స్ స్టార్టింగ్లోనే వస్తాయి ఈ వర్డ్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ సెంటెన్స్ చూడండి, హూ ఈస్ కమింగ్ నౌ, ఇప్పుడు ఎవరు వస్తున్నారు అని. సెకండ్ది, హూమ్ డిడ్ యూ మీట్ యస్టర్డే, నువ్వు నిన్న ఎవరిని కలిసావు అని. ఓకే, ఎవరిని, హూ క్యాన్ హెల్ప్ మీ, నాకు ఎవరు సహాయం చేయగలరు. నెక్స్ట్, హూ ఈజ్ దట్ బాయ్, ఆ అబ్బాయి ఎవరు అని. ఇక్కడ హూమ్ డిడ్ యూ ఆస్క్, ఎవరిని అడిగావు అని. అంటే బేసికలీ హూమ్ యొక్క మీనింగ్ ఎవరిని అన్నప్పుడు ఎక్కువగా యూసేజ్లో ఉంటుందన్నమాట. సో క్వశ్చన్స్ ఫామ్ చేయడానికి మనము హూ ఇంకా హూమ్ని ఇలా యూజ్ చేస్తామన్నమాట. తర్వాత వీటిని అంటే రిలేటివ్ క్లాజెస్లో కూడా యూజ్ చేస్తారు. రిలేటివ్ క్లాజెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు రెండు లేదా అంతకన్నా ఎక్కువ సెంటెన్సెస్ని జాయిన్ చేయడము అంటే వాటి మధ్య ఒక రిలేషన్ ఏర్పరచడానికి ఈ యొక్క హూ ఇంకా హూమ్ని యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. రిలేటివ్ క్లాజెస్ చూడండి. రిలేటివ్ క్లాజెస్కి మీరు ఒకవేళ ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఓకే చూడండి, ఎగ్జాంపుల్ చదివినట్లయితే, ద పర్సన్ హూమ్ యు మెట్ యస్టర్డే ఈజ్ మై అంకుల్. అంటే నిన్న మీరు ఎవరినైతే కలిసారో అతను మా అంకుల్ అని. అంటే ఇక్కడ రెండు సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ రెండు సెంటెన్సెస్ ఏంటి, ద పర్సన్ ఈజ్ మై అంకుల్ అండ్ యూ మెట్ ద పర్సన్. అంటే మీరు ఒకరిని కలిసారు, అతను మా అంకుల్. ఇవి రెండు సెంటెన్సెస్. ఈ రెండింటిని కలిపి ద పర్సన్ హూమ్ యు మెట్ ఈజ్ మై అంకుల్ అంటే మీరు నిన్న కలిసినటువంటి వ్యక్తి మా అంకుల్ అని రెండు సెంటెన్సెస్ కలిపి ఒకలాగా చెప్పడం రిలేటివ్ క్లాజ్ అనమాట. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, మై ఫాదర్ హూ ఈజ్ అన్ ఆర్టిస్ట్ టాట్ మీ దిస్ పెయింటింగ్. అంటే మా ఫాదర్ ఒక ఆర్టిస్ట్, అతను నాకు ఈ పెయింటింగ్ నేర్పించాడు. ఇవి రెండు సెంటెన్సెస్. కానీ ఇవి రెండింటిని కలిపేసి మై ఫాదర్ హూ ఈజ్ అన్ ఆర్టిస్ట్ టాట్ మీ దిస్ పెయింటింగ్ అని ఒక సెంటెన్స్ లాగా రాసాము. సో ఇది అంటే రిలేటివ్ క్లాజెస్లో దీని యొక్క యూసేజ్ అనేటువంటిది హూ ఇంకా హూమ్ది ఇలా ఉంటుందన్నమాట.
ఓకే. సో ఇంకొకటి అండి, క్వశ్చన్స్లో నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. అంటే హూమ్ ఎప్పుడు లేదా హూ ఎప్పుడు అనేటువంటిది చిన్న గుర్తులాగా పెట్టుకోవటానికి. చూడండి, whom did you meet yesterday? ఆన్సర్ ఏమొస్తుంది? I met, say for example, I met మిస్టర్ మహేష్ అనుకోండి. అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఇక్కడ whom did you met అంటే ఇక్కడ మిస్టర్ మహేష్ అనేటువంటి దాన్ని మనము హిమ్ అనేటువంటి దానిగా తీసుకుందాం. ఓకే, ఐ మెట్ హిమ్ అంటే నేను అతనిని కలిశాను. నెక్స్ట్, whom did you speak to? ఇక్కడ ఆన్సర్ రాసినప్పుడు ఒకవేళ ఆన్సర్ ఓకే, అంటే ఇది చిన్న గుర్తులాగా. ఒకవేళ ఈ క్వశ్చన్ హూమ్ డిడ్ యూ మీట్ యెస్టర్డే, హూమ్ డిడ్ యూ స్పీక్ టు అనేటువంటి దాంట్లో ఆన్సర్ కనుక హిమ్ దెమ్ అయినట్లయితే కనుక, అంటే హిమ్ దెమ్ అనేటువంటి ఆన్సర్ వస్తుంది అని, అంటే మీరు క్వశ్చన్ ఫామ్ చేసుకోకముందే ఆన్సర్ ఎలా వస్తుంది అనేది ఒకసారి ఊహించుకున్నట్లయితే, ఒకవేళ ఆన్సర్ అనేటువంటిది హిమ్ దెమ్ హర్ అనేది వస్తుంది అంటే సింపుల్గా హూకి హూమ్ అంటే హూ డిడ్ యూ మీట్ యెస్టర్డే లేదా హూ డిడ్ యూ స్పీక్ టు, లేదా ఇక్కడ చూడండి హూ డిడ్ యూ లవ్ అంటే బేసికలీ అంటే వినడానికి కరెక్ట్గా అనిపించినప్పటికీ కూడా ఇవి గ్రామటికల్ అంటే రాయటంలో రిటర్న్ కమ్యూనికేషన్లో కరెక్ట్ కాదనమాట. సో కంపల్సరీ హూమ్ అనేటువంటిది యూజ్ చేయాలి. కానీ ఈ క్వశ్చన్ హూ వాడాలా హూమ్ వాడాలా అనేటువంటి కన్ఫ్యూషన్ ఒకవేళ ఉంటే కనుక దీనికి ఆన్సర్ ఏమవుతుంది అని ఒకసారి గెస్ చేసినట్లయితే అక్కడ మీకు హిమ్ కానీ దెమ్ కానీ హర్ అనేటువంటిది వస్తుంది అని అనిపించినప్పుడు ఖచ్చితంగా హూమ్ అనేటువంటిది పెట్టండి. ఇంకొకటి, మీకు అసలు రెండింటి మధ్య చాలా కన్ఫ్యూజన్ ఉంది అన్నప్పుడు డైరెక్ట్ హూ వాడేసేయండి కమ్యూనికేషన్కి. అంటే అది ఎర్రర్ ఏం కాదు, మీరు హూ వాడచ్చు. ఓకే, సో ఇది అంటే రిలేటివ్ క్లాజెస్లో హూమ్ ఇంకా హూ యొక్క యూసేజ్. అయితే ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాము, అంటే మీ అండర్స్టాండింగ్ ఎలా ఉంది అనేటువంటిది టెస్ట్ చేసుకుందాము. అంటే ప్రాక్టీస్ కోసము నేను ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఈ సెంటెన్సెస్ చదివి మీ ఆన్సర్ని గెస్ చేయండి. అంటే ఇక్కడ హూ వస్తుందా లేదా హూమ్ వస్తుందా గెస్ చేయండి. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ చూద్దాము. డాష్ డూ యూ థింక్ ఈజ్ గోయింగ్ టు విన్ this year's elections. Dash do you think is going to win this year's elections అంటే ఈ ఇయర్ ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు అనేటువంటిది మనకు బాగా రిలేట్ అవుతుంది కదా, మనకి రీసెంట్గా ఎలక్షన్స్ అయ్యాయి కదా. సో అందుకని ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు, హూ డూ యూ థింకా ఆర్ హూమ్ డూ యూ థింకా, ఏం రాయొచ్చు ఇక్కడ హూమ్. Whom do you think is going to win this year's elections అంటే ఈ ఇయర్ ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారు. ఎలక్షన్స్ గెలవడము అంటే ఇట్స్ లైక్ అ పార్టీ కదా. ఒక పార్టీ అన్నప్పుడు మనకి అంటే అందులో చాలామంది సభ్యులు ఉంటారు. సో ఆన్సర్ ఈసారి ఎవరు గెలుస్తారు అంటే వాళ్ళు లేదా ఆ టీం గెలుస్తుంది అని అనుకుంటాం కదా. సో ఇట్స్ లైక్ అంటే ఆన్సర్ అక్కడ మనకి వాళ్ళు గెలుస్తారు అనేటువంటి ఒక ఊహ ఉంది. సో ఇక్కడ హూమ్ అంటే ఎవరు గెలుస్తారు, వీఆర్ అంటే మనం ఒక సింగిల్ పర్సన్ అడ్రస్ చేయట్లేదు. ఇక్కడ ఒక గ్రూప్ ఒక లేదా ఏదైనా ఒక అంటే పార్టీని మనము హోల్ ఇట్స్ లైక్ అ హోల్ టీమ్ కదా, దాన్ని డినోట్ చేసినటువంటి ఎగ్జాంపుల్ ఇది. సో హూమ్ డూ యూ థింక్ ఈస్ గోయింగ్ టు విన్ దిస్ ఇయర్స్ ఎలక్షన్స్. ఓకే, నెక్స్ట్, డాష్ ఎయిట్ మై శాండ్విచ్ నా శాండ్విచ్ ఎవరు తిన్నారు అంటే ఎవరు పర్టికులర్గా తిన్నారు అనేటువంటిది ఇక్కడ కావాలన్నమాట. సో ఇక్కడ మనకి ఆన్సర్ అంటే క్వశ్చన్లో వర్డ్ వచ్చేసి హూ ఎయిట్ మై శాండ్విచ్. ఓకే, నెక్స్ట్, డాష్ షుడ్ ఐ టాక్ ఫర్ ద డీటెయిల్స్ అంటే నేను డీటెయిల్స్ కోసము ఎవరితో మాట్లాడాలి
అంటే అతనితో, ఆమెతో లేదా వాళ్ళతో అన్న మీనింగ్ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఏం రాయాలి మనము? whom should I talk for the details? ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. డాష్ ఈస్ గోయింగ్ టు డూ దిస్ అంటే ఎవరు చేస్తారు ఈ పని అంటాం కదా, కోపం వచ్చినప్పుడు ఎవరు చేస్తారు ఇదంతా అంటాం కదా. సో అప్పుడు మనము హూ ఈస్ గోయింగ్ టు డూ దిస్, ఎవరు చేస్తారు అనడానికి హూ. నెక్స్ట్, డాష్ ఆర్ యూ గోయింగ్ టు ఇన్వైట్ ఫర్ ద పార్టీ అంటే నువ్వు పార్టీకి ఎవరెవరిని పిలుద్దాం అనుకుంటున్నావు అని. ఓకే, అగైన్ హియర్ హూమ్ విల్ కమ్. ఓకే, హూమ్ ఆర్ యూ గోయింగ్ టు ఇన్వైట్ ఫర్ ద పార్టీ. ఓకే, ఇది మన ప్రాక్టీస్ సెషన్. మీకు ఇది అంటే యూస్ఫుల్గా ఉంటుందని నమ్ముతున్నాను. సో ఇంకా కొన్ని అంటే ఎక్కువ సెంటెన్సెస్ హూ ఇంకా హూమ్ పైన ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు హూ ఎప్పుడు యూస్ చేయాలి, హూమ్ ఎప్పుడు యూస్ చేయాలి అనేటువంటి ఒక అవగాహన అనేది వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ క్లాస్లో నేను మీకు WH క్వశ్చన్స్ యూజ్ చేసి